హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నర్రా వేణు విషయ సేకర్తగా బాక్సింగ్ డే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. బాక్సింగ్ డే విషయ సేకర్త నర్రా వేణు. ఇక వినండి మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో. బాక్సింగ్ డే అంటే ఏమిటి? దాని విశిష్టత ఏమిటి? బాక్సింగ్ డే అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? మరియు ఈ అసాధారణ పేరు ఎక్కడి నుండి వచ్చింది? ఇది చాలామందికి తెలియదు. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం విందాం. మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. బాక్సింగ్ డే రోజున క్రీడలు ఆడతారు కాబట్టి దానికి క్రీడలకు సంబంధం ఉంది అనుకుంటే పొరపాటే. బాక్సింగ్ డే అనేది డిసెంబర్ చివరిలో ఒక జాతీయ బ్యాంక్ హాలిడే. ఇది కుటుంబం మరియు స్నేహితులతో గడపడానికి మరియు క్రిస్మస్ రోజుల్లో మిగిలిపోయిన అన్ని పదార్థాలను తినడానికి ఒకరోజు కేటాయించారు. ఆనాటి మూలాలు, చరిత్ర మరియు సంప్రదాయంలో ఇది కూడా ఉంది. బాక్సింగ్ డే పేరు యొక్క మూలాల గురించి అనేక వాదనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ఆధారాల ప్రకారం చూస్తే బాక్సింగ్ డే పేరు సెలవు బహుమతులకు సూచనగా చెప్తారు. బ్రిటన్లో క్రిస్మస్ బాక్స్ అనేది క్రిస్మస్ బహుమతికి పేరు. బాక్సింగ్ డే సాంప్రదాయకంగా సేవకులకు ఒకరోజు మరియు వారు మాస్టర్ నుండి క్రిస్మస్ బాక్స్ అందుకున్న రోజు అది. సేవకులు తమ కుటుంబాలకు క్రిస్మస్ పెట్టెలు ఇవ్వడానికి బాక్సింగ్ రోజున ఇంటికి వెళ్ళేవారు. పేరు సేవా కార్యక్రమాలకు సూచనగా చెప్తారు. సాంప్రదాయకంగా పేదల కోసం డబ్బు వసూలు చేయడానికి ఒక పెట్టె మరియు క్రిస్మస్ రోజున చర్చిల్లో ఉంచి మరుసటి రోజు దాన్ని తెరిచారు కాబట్టి బాక్సింగ్ డే అంటారు కొందరు. పేరు నాటికల్ సంప్రదాయాన్ని సూచిస్తుందని అంటున్నారు. ప్రయాణించేటప్పుడు నౌకలు అదృష్టం కోసం బోర్డులో డబ్బుతో కూడిన సీలు పెట్టెను తమతో తీసుకువెళతాయి. సముద్రయానం విజయవంతమైతే బాక్సు ఒక పూజారికి ఇస్తారు. క్రిస్మస్ సందర్భంగా తెరవబడింది మరియు ఆ డబ్బుని పేదలకు అందించారు. బాక్సింగ్ డే ఎప్పుడు అసలు నిజంగా అంటే బాక్సింగ్ డే డిసెంబర్ 26 మరియు ఇది యూకే, యునైటెడ్ కింగ్డమ్లో మరియు ఐర్లాండ్లో జాతీయ సెలవు దినంగా చెప్తారు. బాక్సింగ్ రోజున కార్యకలాపాలు ఏంటంటే బాక్సింగ్ డే అనేది కుటుంబం లేదా స్నేహితులతో గడపడానికి సమయంగా చెప్తారు. సాధారణంగా క్రిస్మస్ రోజున చూడని వారికి ఇది ఈ డే. ఇటీవలి కాలంలో ఈరోజు అనేక క్రీడలకు పర్యాయపదంగా మారింది. గుర్రపందెం, ఫుట్బాల్ జట్లు వాళ్ళు కూడా బాక్సింగ్ రోజున ఆడటం మొదలుపెట్టారు. క్రికెట్ కూడా ఇదే రోజున ఎక్కువగా ఆడతారు. బాక్సింగ్ డే కూడా అన్ని రకాల సరదా కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా బ్రిటిషు వారు తమ ఉత్సాహాన్ని చూపించేవారు. మంచుతో నిండిన కోల్డ్ ఇంగ్లీష్ ఛానల్, సరదా పరుగులు మరియు సేవా కార్యక్రమాలు వాటితో సహా వింత సంప్రదాయాలు వీటిల్లో ఉన్నాయి. బాక్సింగ్ రోజున నక్కల వేట అనేది కూడా ఉండేది ఒకప్పుడు. 2004 వరకు బాక్సింగ్ డే వేట ఈ రోజు యొక్క సాంప్రదాయంలో భాగంగా చూస్తారు. కానీ నక్కల వేటపై నిషేధంతో ముగింపు పలికారు దానికి. వేటగాళ్ళు ఎర్ర వేట కోటు ధరించి వేటాడే కొమ్ము శబ్దానికి మెరుగ్గా దుస్తులు ధరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నక్కను కుక్కలతో వెంబడించడం నిషేధించబడినందున
వారు ఇప్పుడు కృత్రిమ మార్గాలను అనుసరిస్తున్నారు. కొత్త బాక్సింగ్ డే స్పోర్ట్ షాపింగ్గా తయారైంది. ఇటీవలి కాలంలో షాపింగ్ అనేది ఎక్కువైంది. న్యూ ఇయర్ తర్వాత జనవరిలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కానీ వ్యాపారం పెంచుకోవడానికి మరియు దుకాణాలను సరుకుని తగ్గించుకోవడానికి ఈ రోజున ఆఫర్లు ప్రకటిస్తారు. ఐర్లాండ్లో బాక్సింగ్ డే ఎట్లా ఉంటుందంటే, ఐర్లాండ్లో బాక్సింగ్ డేని సెయింట్ స్టీఫెన్స్ డే అని కూడా పిలుస్తారు. యేసుక్రీస్తుని విశ్వసించినందుకు సెయింట్ని కాల్చి చంపారు. బాక్సింగ్పై ఐర్లాండ్లో రెన్ బాయ్స్ అని పిలువబడే ఒకప్పుడు అనాగరిక చర్య జరిగింది. ఈ కుర్రాళ్ళు దుస్తులు ధరించి బయటకు వెళ్ళేవారు మరియు రాతిరిన్ పక్షులను చంపేవాళ్ళు. ఆ పక్షులవి రాతిరిన్ అనే పక్షులు. అప్పుడు పట్టణం చుట్టూ తలుపులు తట్టి డబ్బు కూడా అడిగేవారు. సెయింట్ స్టీఫెన్కు ఏమి జరిగిందో సూచించే రాళ్ళు. కృతజ్ఞతగా ఈ సంప్రదాయం ఇప్పుడు ఆగిపోయింది. కానీ రెన్స్ బాయ్స్ ఇప్పటికీ దుస్తులు ధరిస్తారు. కానీ బదులుగా పట్టణం చుట్టూ ఊరేగింపు మరియు ధర్మం కోసం డబ్బు వసూలు చేస్తారు. బాక్సింగ్ డే రోజున ఆహారం మరియు పానీయం తీసుకోవటం, అతిథులు తరచూ అల్పాహారం కోసం షాపింగ్ చేయటం లేదా బాక్సింగ్ రోజున ఆహారం మరియు పానీయం తీసుకొని క్రిస్మస్ రోజు కంటే ఎక్కువగా రిలాక్స్ అవుతారు. భోజనం సాధారణంగా క్రిస్మస్ భోజనం నుండి బఫే లేదా మిగిలిపోయిన వాటిని కాల్చిన హ్యామ్ పీస్ ఫుడ్డింగ్తో పాటు ఒక ప్రసిద్ధ బాక్సింగ్ డే మాంసం మరియు బ్రాందీ, వెన్నతో ముక్కలు లేదా క్రిస్మస్ కేకు లేదా ఇతర డెజర్ట్ ముక్కలు దాదాపు తప్పనిసరిగా ఈ బాక్సింగ్ డే రోజు తినడం ముఖ్యంగా భావిస్తున్నారు. ఇదండి బాక్సింగ్ డే అనేటువంటి ఈ విషయ సేకర్త నర్రా వేణు వారికి కృతజ్ఞతలతో ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.